హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పుష్ప ఫ్యాషన్. ఈరోజు అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే చేస్తున్నా. ఫ్యాబ్రిక్ కోసం బయటకు వెళ్తున్నా. ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నా, ఎలాంటి ఫ్యాబ్రిక్ కొన్నా, ఏ అవుట్ఫిట్ డిజైన్ చేశానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ డ్రెస్ కట్టింగ్, స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాను, ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఇక్కడ స్కర్ట్ కోసం ఆర్గాంజా శారీను సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. ముందు లైనింగ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. నడుము 32, అయితే నేను నడుము దగ్గర 4 మడతలు వేసుకున్నాను కనుక 8 ఇంచులు పెట్టుకున్నాను. పొడుగు అయితే నేను 40 తీసుకున్నాను. నేను ఎలాగైతే మార్క్ చేసుకున్నానో అలాగే కొంచెం కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా కట్ చేసుకొని జిగ్జాగ్ అయితే వేసేసుకుంటున్నాను. లైనింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను. అదైతే సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ నేను చీర 4 మడతలు వేసి మడతలు ఏమీ లేకుండా చూసుకొని నేను చూపిస్తున్నట్టు ఒక చివరి వైపు కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. నడుము వెడల్పు 32 కనుక 4+4 8 మడతలు అయింది కనుక నేను ఇక్కడ 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కింద 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే 4.5 అవుతుంది. మీరు కూడా చూడండి ఎలా 4.5 అయింది అన్నది. అప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు అలా స్ట్రైట్గా లైన్ గీసేసి ఆ లైన్ ప్రకారమే కట్ చేసుకుంటే, ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో కట్ చేసుకుంటే సరిగ్గా వస్తుంది. స్కర్ట్కి అయితే లైనింగ్ కంటే పైన ఉన్న క్లాత్ 40 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ కంటే పైన ఉన్న క్లాత్ పొడుగ్గానే ఉండాలి. దీనికి కూడా నేను జిగ్జాగ్ చేసేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నేను టాప్ కోసం తీసుకున్నాను. నడుము దగ్గర 7.5 ఇంచులు తీసుకొని పొడుగు 38 తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను. టాప్ కోసం లైనింగ్ పైన మార్కింగ్ చేసుకుంటున్నాను. పొడుగు 14.5 పెట్టుకొని 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని 2.5 ఇంచులు షోల్డర్కి తీసుకొని చంక డౌన్ 6 ఇంచులు పెట్టుకున్నాను. 5 ఇంచులు అయితే సరిగ్గా సరిపోతుంది. మనం బ్లౌజ్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే మార్క్ చేసుకున్నా. ఇదిగో నేను చెప్పినట్లు 5 ఇంచులకు మాత్రమే పెట్టుకున్నా. వెడల్పు నేను 6 ఇంచులు పెట్టుకున్నాను. నెక్ పొడుగు కూడా 5 ఇంచులకే మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. వెడల్పు కూడా 2 ఇంచులు 2.5 పెట్టుకున్నాను. ఈ మార్కింగ్స్ దగ్గర ఒక స్కేల్ వాడితే లైన్స్ అన్నీ సరిగ్గా గీసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగంలో సెంటర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. నెక్ డౌన్ దగ్గర నుంచి ఎక్స్ట్రాస్ వదిలేసి మొత్తం పొడుగు 9 ఉంది కనుక నేను 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 4.5 దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ డాట్ అయితే 2.5 పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేసుకున్నది వదిలేసి మిగిలినది మాత్రం 8 ఇంచులు ఉంది. ఆ 8 ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రతి లైన్ని కరెక్ట్గా చూసుకొని లైన్ ప్రకారం అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. పొడుగు 18 పెట్టుకున్నా. వెడల్పు 6 ఇంచులు పెట్టుకున్నాను. హ్యాండ్ పొడుగు 18 పెట్టుకున్నాను కనుక 3 ఇంచులు చేసి 15 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. నేను చేసుకున్న మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా లైన్స్ అయితే చూసుకొని కొంచెం కర్వ్గా హ్యాండ్ అయితే మార్క్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి సేమ్ అలాగే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ కూడా అంతే. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని లైనింగ్ని ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కోసం ఈజీగా నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలాగే పిన్స్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నేను ఒకవైపు మాత్రమే స్టిచ్ వేశాను. ఆ వేసిందంతా ఇలా జాగ్రత్తగా మెల్లగా కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా జాయింట్ చేసి ఒకసారి చూసుకోవాలి. ఒకవైపు అయితే వేసేసాను, ఇంకోవైపు కూడా సేమ్ అలాగే సింగిల్ కుట్లు అయితే వేసుకొని కట్ చేసుకొని సేమ్ మళ్ళీ అలాగే రెండు పార్ట్స్ని జాయింట్ చేసి కుట్టు వేసుకోవడమే. నేను పైది కిందది కన్ఫ్యూజ్ కాకూడదని యారస్ కూడా వేసుకున్నాను. మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఏమైనా మార్క్స్ కానీ గుర్తులు కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టి పక్కన పెట్టుకున్న ప్రతి ముక్కని జాయింట్ చేయడమే, అంతే మన డ్రెస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు సెలవు. మరో వీడియోలో కలుద్దాం.